నాకు 23 ఏళ్ళు పట్టింది. నేను మీకు చూపిస్తా మనిషి ఏం చేస్తున్నాడు. సాంబార్ గరిట నాకు చాలా నచ్చింది, క్యూట్గా ఒకటి ప్లేస్ చేసుకున్నా. ఇక్కడ పెడితే ఇట్స్ ఆల్రెడీ 2:30. మెయిన్ అన్నీ పెట్టేసుకున్నా. అందుకనే రికార్డ్ చేయలేదు నేను అసలు. వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి అవర్లో నేను ఒకదాన్నే ఉన్నా. రేపు మార్నింగ్ వరలక్ష్మి వ్రతం అనమాట. సో ముందు రోజు ప్రిపరేషన్ అంతా ఎలా జరుగుతుందో చూపిద్దామని చెప్పి, ఎందుకు వ్లాగ్ చేయకూడదు అని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశా. ఇది నా 3rd వరలక్ష్మి వ్రతం. మాకు పెళ్ళైన 5 డేస్కే వరలక్ష్మి వ్రతం వచ్చేసింది. ఫస్ట్ టైం నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేసుకున్నా, సెకండ్ టైం మా మమ్మీ దగ్గర చేసుకున్నా, అండ్ థర్డ్ టైం మా చిన్ని ఇంట్లో, మా ఇంట్లో చేసుకుంటున్నా. అఫ్ కోర్స్ ఇది రెంటెడ్ హౌసే, కాకపోతే మాదే అనుకుంటా నేను. నాకు ఇది 3rd పూజ. ఈ 2 పూజల్లో నాకేదో చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఆ ఎక్స్పీరియన్స్, ఆ డెకరేషన్, ఆ ప్రెప్ అంతా నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్, నా పెళ్ళి అయ్యాక నేను నేర్చుకున్నది ఏంటంటే, యాజ్ ఎ 24 years ఓల్డ్, అంటే పెళ్ళప్పటికి నేను 22 years ఓల్డ్. నాకు అప్పుడే చిన్న అవగాహన ఏమొచ్చిందంటే, రేపు ఏదైనా ఫెస్టివల్ ఉందంటే ముందు రోజే అన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలి అని అయితే నాకు అది బాగా అర్థమైంది. అయినో చాలామందికి అది ముందే అర్థమవుద్ది. నాకు 23 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ అయితే రేపటికి శారీ అది నేను కొనుక్కున్నా, అది సెట్ చేసుకుంటా, ఐరన్ చేసుకుంటా. దిస్ ఈజ్ మై శారీ ఆల్రెడీ ఐరన్ అంకుల్కి ఇచ్చి ఐరన్ చేయించుకున్నా. బట్ బ్లౌజ్ మాత్రం నిన్నే బొటిక్ నుంచి తెచ్చుకున్నా. సో ఇది నేనే ఐరన్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంతలా చేసుకుంటున్నా కదా, మీకు కనీసం ఏ మాట వినపడకుండా ఒక మనిషి ఇక్కడ ఉన్నాడు. నేను మీకు చూపిస్తా మనిషి ఏం చేస్తున్నాడు. ఈ ఐస్ క్రీమ్ డబ్బాని ఎందుకు తింటున్నాడో తెలియదు. ఇది 4వసారి అనుకుంటా. ఏ గరిటతో వేసుకుంటున్నాడో చూడండి. సాంబార్ గరిట. ఇది అప్పుడే సగం ఖాళీ అయిపోయింది. డన్ విత్ ఐరనింగ్. ఇది నార్మల్ క్లాతే కాబట్టి ఎక్కువ టైం పట్ల. ఎస్, ఇది రేపు నేను కట్టుకోబోయే శారీ. డన్. ఇప్పుడు పూజ సెటప్ చేసుకుందాం. లెట్స్ గో. ఓకే, ఇప్పుడు పూజకు సర్దుకుంటున్నా. టైం వచ్చేసి 2 అవుతుంది. ఈ పీటలు తీసుకున్నా నేను మొన్న వెళ్ళినప్పుడు. నాకు చాలా నచ్చింది, క్యూట్గా చిన్న సైజులో తీసుకున్నా. అండ్ ఇవి రిమూవబుల్, స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. ఫస్ట్ దీన్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తా. దీని తర్వాత సేమ్ అదే పీట ఇంకొక సైజులో, దానికన్నా ఒక 2 inches చిన్నగా తీసుకున్నా. దీనికి కూడా పెట్టుకోవచ్చు ఆ కోళ్ళు, బట్ నాకు స్టెప్ కింద కావాలని చెప్పి నేను కింద లెగ్స్ పెట్టలేదు దీనికి. ఇక్కడ కలసం ప్లేస్ చేసుకుని ఇక్కడ అమ్మవారిని ప్లేస్ చేసుకుందాం అని చెప్పి నా ఐడియా ప్రస్తుతానికి అయితే. నెక్స్ట్ నా దగ్గర ఇంకో క్యూట్ ఈ చిన్న పీట ఉంది. దీన్ని నేను మధ్యలో ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మొత్తం సిల్వర్ కాయిల్ వచ్చేసింది పైన. మళ్ళీ దీనికి కూడా పైన మొత్తం సిల్వర్ వచ్చింది. అమ్మవారు కూడా సిల్వరే ఉంటుంది, ఇంకేం తేడా తెలుస్తుంది. అందుకని చెప్పి ఇది. ఇఫ్ మీకు ఫ్యాన్ సౌండ్ ఏమన్నా వస్తే ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే అమ్మ బబ్బులు పడుకున్నారు కాబట్టి. అమ్మ మళ్ళీ 3 o'clock లెగాలి. ఇంక 1 hour ఉంది అమ్మ లెగడానికి. నెక్స్ట్ నాకు ఇలాంటి దీపం కుందులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి చాలా లుక్ యాడ్ చేస్తుంది. అమ్మవారి చుట్టూరు ఎన్ని దీపాలు పెడితే అంత బాగుంటుందని చెప్పి నా ఫీలింగ్.
మీకేమనిపిస్తుందో కామెంట్ చేసి చెప్పండి. జస్ట్ దీపాలు అండ్ పువ్వులు, రియల్ పువ్వులు చాలా అందం తెస్తుందని చెప్పి నాకు గట్టి నమ్మకం. అందుకని ఈ పెద్ద పీట పక్కన ఒకటి అండ్ ఇట్ సైడ్ ఒకటి ప్లేస్ చేసుకున్నా. అండ్ ఈ మధ్యలో దీంట్లో గ్లాస్ ఉండిపోయింది గైస్. ఈ మధ్యలో కలసాన్ని పెడుతున్నా. ఇప్పుడు ఆ 2 దీపం కుందుల మధ్యలో కలసం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అమ్మవారు, అమ్మని ఇక్కడ పెట్టుకుందాం. నెక్స్ట్ నాకు ఇవి ఎంత నచ్చాయి అంటే అంత నచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నేను అమ్మవారికి పక్కన పెడతా. నెక్స్ట్ నా దగ్గర ఈ బుజ్జి వినాయకుడు ఉన్నారు అండ్ ప్రతి ఇంట్లోనూ ఉండే ఆవు దూడ. ఈ 2 కూడా కలసానికి ముందు ప్లేస్ చేసుకుందాం. ఎస్. అండ్ నెక్స్ట్ చెప్పా కదా దీపాలు ఎన్ని పెడితే అంత లుక్ వస్తుంది. నేను ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇవి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి పెట్టుకోవచ్చు. అక్కడ దీపాలు, ఇక్కడ దీపాలు, ఇక్కడ దీపం, ఇక్కడ దీపం. అన్నీ తెచ్చేసుకున్నా. కమింగ్ టు అమ్మవారు. ఇది నాకు నా కజిన్స్ గిఫ్ట్ చేశారు, మా అక్క వాళ్ళు. నేను బబ్లు ఫస్ట్ టైం మాకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకుందాము అని చెప్పి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు గిఫ్ట్ చేశారు ఇది. సో ఈ అమ్మవారిని నేను ఇక్కడ పెడితే కలసం వచ్చేసి అమ్మవారు కనపడరు. సో నేనేమనుకున్నా అంటే ఇక్కడ అంటిద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. అండ్ అది బాగుంటుందని అనుకుంటున్నా. లెట్స్ చెక్. ఫస్ట్ కలసం రేపు పొద్దున్న పెడతాం కాబట్టి అది ఎంత హైట్లో వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ స్టిక్ చేసేసుకుని ఉంచుకుంటా. తర్వాత రేపు మార్నింగ్ కలసం పెట్టుకున్నాక హైట్ చూసుకుని జస్ట్ ప్లేస్ చేస్తా అంతే. ప్లేస్ చేసుకున్నా రెడీగా. సో రేపు పొద్దున్న కలసం ఫిక్స్ అయ్యాక అమ్మవారిని పైన పెడదాము. ఫర్ నౌ ఎక్కడ ఉంటారు అమ్మవారు, దానికన్నా ముందు అమ్మవారికి బొట్లు పెట్టుకుందాం. ఓకే, ప్రస్తుతానికి మెయిన్గా కావాల్సినవి అయితే అరేంజ్ చేసుకుని పెట్టుకున్నా. ఇట్స్ ఆల్రెడీ 2:30. ఇంకొక 30 minutesలో అమ్మ లెగిసిపోద్ది, నైవేద్యానికి ప్రిపేర్ చేస్తుంది. నాకు వచ్చిన ఐటమ్స్ నేను మార్నింగ్ లేసి చేస్తా. ఓవరాల్ లుక్ చూపిస్తా. ఇంకా మొత్తం అయిపోలా బట్ చూపిస్తా. ఇలా పెట్టాను. అమ్మవారి ఫోటో ఈ పైన పెడతా, ఆల్రెడీ అంటించుకున్నా కదా వెనకాల. అండ్ కలసంలో కొబ్బరికాయ అన్నీ రేపు మార్నింగ్ పెడతా. కలసానికి బొట్టు కూడా రేపు మార్నింగ్ పెడతాను, ఇప్పుడు పెట్టను. అండ్ కుందుల్లో నూనె ఒత్తులు ఇప్పుడు వేసేసుకోవచ్చు, బట్ నాకు ఎందుకో రేపు మార్నింగే ఫ్రెష్గా వేసి ఓకే మనం ముందు రోజే అన్నీ ఏం చేసేసుకోలేదు అన్నట్టు ఉంటుందేమో అని చెప్పి రేపు మార్నింగే నేను చేసుకుంటా ఫ్రెష్గా. ఓకే నేను పూజ రోజే అన్నీ చేసుకున్నా అని చెప్పి. మీలో ఎంతమందికి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఆల్సో ఇక్కడ పూజవన్నీ పెట్టా కదా, ఇంకా లుక్ కంప్లీట్ అవ్వాలా. ఆల్రెడీ చెప్పినట్టు ఫోటో ఫ్రేమ్ ఇక్కడికి వెళ్తుంది. అండ్ ఇట్ సైడ్ మామిడి కొమ్మలు అంటున్నా, అరటి కొమ్మలు వస్తాయి ఇటు ఇటు.
చాలా సింపుల్‌గా ఉంటది. నేనేమి అంతంతలా చేయను. నాకు మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలా చేసుకోవడం తెలుసు. అండ్ నేను ఇలాగే చేసుకుంటా. అండ్ ఇక్కడ పూజకు కావాల్సిన మెయిన్‌వన్నీ పెట్టేసుకున్నా. వెళ్ళి పడుకుంటా డ్రెస్ చేంజ్ చేసుకొని. రేపు మార్నింగ్ కలుద్దాం. బాయ్. కట్ టు ద మార్నింగ్. నేను రెడీ అయిపోయా. నాకు భలే నచ్చా నేను. రెడీ అయిపోయాక నాకు అసలు గుర్తులేదు నేను వ్లాగ్ రికార్డ్ చేస్తున్నానని చెప్పి. బబ్లుయే గుర్తు చేశాడు, "నువ్వు వ్లాగ్ కూడా రికార్డ్ చేసుకుంటున్నావు కదా" అని చెప్పి. అప్పుడు కెమెరా తీసుకొని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ యాజ్ నైట్ చెప్పినట్టు లక్ష్మీదేవి ఫోటోని వాల్‌కి అలా స్టిక్ చేసుకున్నాను. బై గాడ్స్ గ్రేస్ బాగానే ఉండింది చాలాసేపు. అండ్ ఇక్కడ కలశానికి మంచిగా జ్యువెలరీ అది వేసి రెడీ చేశా. అండ్ నైట్ చెప్పా కదా బొట్లన్నీ నెక్స్ట్ డే పెడతా అని చెప్పి. అవేం నేను రికార్డ్ చేయలేకపోయా. పూజలో ఎలా రికార్డ్ చేయడం కుదురుతుంది, అస్సలు ఇంపాసిబుల్ అది. ఇక్కడ రికార్డ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ప్రశాంతంగా నాకు పూజ చేసుకున్నట్టే అనిపించట్లేదు. అందుకనే రికార్డ్ చేయలేదు నేను అసలు. అండ్ నైవేద్యం మొత్తం కూడా అమ్మ ప్రిపేర్ చేసేసింది. అమ్మ లేకపోతే మాత్రం అస్సలు నేను ఈ పూజని ఇంతలా అయితే చేసుకునేదాన్నే కాదు. బిగ్ థ్యాంక్స్ టు అమ్మ, ఖచ్చితంగా ఈ వీడియో చూస్తుంది. అండ్ కమింగ్ టు బబ్లూస్ ఫేవరెట్ పార్ట్, తనకి నేను కాళ్ళకి దండం పెట్టడం అంటే చాలా ఇష్టం. మంచిగా పూజ అది ఎండ్ అయిపోయాక అందరికి తాంబూలం ఇచ్చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నా 3rd వరలక్ష్మి వ్రతం. ఇదే నేను మీకు కెమెరాలో చెప్తున్నా, బట్ మైక్ పెట్టుకోలేదు నేను అప్పుడు. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు కూడా మీ ఇంట్లో హ్యాపీగా అందరితో కలిసి పూజ చేసుకున్నారని అనుకుంటున్నా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.